ఓం శ్రీ సాయిరామ్. మై హంబుల్ ప్రొనౌన్స్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ భగవాన్ బాబా. పాద పద్మాలకు నా అనంత కోటి నమస్కారాలతో ప్రారంభిస్తున్నాను. నా పేరు సౌజన్య. మా వారి పేరు సురేష్. నా బిడ్డ పేరు జయాంశ్ సాయి. అశ్వారావుపేటలో తాతగారు వాళ్ళ ఇంటికాడ పెరిగాను నేను. ప్రతి సోమవారం 6 నుంచి 6:45 వరకు భజన, ఆ తర్వాత సత్సంగం అలా జరిగేది. నా డ్యూటీ ఏంటి అంటే అది ప్రొద్దుటే ఆ అరుగు శుభ్రం చేయడం, సాయంత్రం కాలేజీ నుంచి వచ్చిన తర్వాత స్వామి సింహాసనం వేసి స్వామి చిత్రపటాన్ని పెట్టి అలంకరించడం. రాధమ్మ, లీలమ్మ వీళ్ళందరూ మాలలు కట్టి పంపించేవాళ్ళు, అట్ని అలంకరించడం. కానీ స్వామి మీద నాకు ఎటువంటి ఆసక్తి లేదు. కృష్ణాంజనరావు మాస్టర్ పేరు ఖమ్మం జిల్లాలో అందరూ వినే ఉంటారు. ఆయన మా తాతగారు. అశ్వారావుపేట భజన మండలి ఏర్పడడానికి కూడా ముఖ్య కారణం ఆయనే. ఆయన మనవరాలిగా ఉండి కూడా నేను స్వామి గురించి నేను తెలుసుకోలేకపోయాను. ఇలాగా ఒక 1 ఇయర్ అలా జరిగింది. నేను అలాగే చేశాను. నా గురువు సామమూర్తి అంకులు ఉత్తరా బ్యాంక్ పని మీద అశ్వారావుపేటకి వచ్చారు. ఆ బ్యాంక్ లో పనిచేసిన క్లర్క్ ని అడిగారంట, సాయిబాబా మందిరం ఉందా అని అడిగితే వెంటనే అప్పుడు అశ్వారావుపేట కన్వీనర్ సాయిబాబా అంకుల్ ఫోన్ చేస్తే, ఈ రోజు సోమవారం కృష్ణార్జునరావు మాస్టర్ ఇంట్లో భజన జరుగుతుందని ఆయన తెలుసుకుని మా ఇంటికి రావడానికి ఆయన పురమాయించుకున్నారు. క్లర్క్ జగన్నాథం నాకు కూడా బాగా తెలుసు. ఆయన వచ్చి చెప్పారు, ఇలా మా సార్ వచ్చారు, ఇన్స్పెక్షన్ పని మీద వచ్చారు, సాయంత్రం మీ ఇంట్లో భజన జరుగుతుందంట కదా, మీ ఇంటికి వస్తామన్నారు. సామమూర్తి అంకులు వచ్చారు, కుర్చీ చూపించారు. తాతగారు కూర్చోలేదు, అంకులు వచ్చి నేరుగా స్వామి పక్కన కార్పెట్ మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత భజన చేశారు. ఏమ్మా ఏం చేస్తారు అని అడిగారు. అడిగితే నాకేదో తెలిసినట్టు నేను చెప్పిన సమాధానం ఇప్పటికి కూడా నా జ్ఞానానికి నవ్వు వస్తుంది. మీకు తెలుసో తెలియదో సనాతన సారథులు సాయి లీలామృతాలు వస్తున్నాయి కదండి, భజన అయిపోయిన తర్వాత అవి చదువుకుంటాం, మీకు తెలుసో తెలియదో నా మొదటి ప్రశ్న. అంటే అంకుల్ నవ్వుకొని ఏం సమాధానం చెప్పలేదు. 10 ప్రార్థన పాడారు, గురు ప్రార్థన ఎవరో పాడారు, అమ్మవారి ప్రార్థన సామమూర్తి అంకులు పాడారు. పాడితే నాకేమైందో తెలియదు, ఇప్పుడు కూడా నాకు ఆ ఘటన కళ్ళ ముందు ఉంటది. స్వామి వచ్చి నిజంగానే అమ్మవారి అవతారం లాగా సింహాసనం మీద, నేను సంవత్సరం నుంచి నా చేతులతో నేను సింహాసనం వేస్తున్నా, ఎప్పుడు స్వామి ఆ సింహాసనంలో నాకు దర్శనం ఇవ్వలేదు. అది మొదటి టైము స్వామి సామమూర్తి అంకులు అమ్మవారి ప్రార్థన పడతా ఉంటే స్వామి వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే ఇంక నాకు ఏడుపు. మొట్టమొదటిసారిగా ఏడ్చిన క్షణాలు నాకు. ఎందుకంటే బాల్య స్థితి, నిండా 19 సంవత్సరాలు లేవు, నిజంగా కష్టాలేమో తెలియదు, కన్నీళ్ళేమీ తెలియదు. ఆ పాట వింటున్నాను, స్వామిని చూస్తున్నాను, కళ్ళం నీళ్ళు ఆగట్లేదు, ఏడ్చేస్తున్నాను. నా పక్కనే రాధం కూర్చొని ఉంది. సౌజీ 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 అంటుంది, తెలియట్లేదు, చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఏడుస్తానే ఉన్నా, భజన జరుగుతున్నంతసేపు ఏడుస్తానంది, ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఏడుస్తానే ఉన్నా. అలాగా స్వామి చూసినటువంటి ఆ మొదటి క్షణము నా కళ్ళల్లోంచి వచ్చినటువంటి ఈ దుఃఖాశ్రువులో తెలియదు, ఆనందాశ్రువులో తెలియదు. ఇంచుమించు స్వామి కనపడమే నన్ను ఏడిపించారు. అవి నిజంగానే ఆనందాశ్రువులేమో, లేకపోతే రాబోతున్న కష్టాలకి అవి నిదర్శనాలు నాకు తెలియదు. కానీ ఎందుకంటే అప్పటి వరకు నాకు కష్టాలంటూ తెలియదు. భజన అయిపోయిన తర్వాత సామమూర్తి అంకులు ఒక 10 నిమిషాలు స్పీచ్ చెప్పారు. ఆ స్పీచ్ లో ఏదో ఒక అలౌకిక ఆనందం. ఇక్కడ నేను 10 రోజులు ఉంటాను, ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంట్లో భజన పెట్టండి అమ్మా అని సామమూర్తి అంకులు అన్నారు కన్వీనర్ గారితో. సరే అండి అన్నారు. వెళ్ళిపోయేటప్పుడు తెలియకుండా అందరూ చిన్న చిన్న పుస్తకాల మీద, పేపర్ల మీద సామమూర్తి అంకులు సైన్ తీసుకుంటున్నారు. తీసుకుంటుంటే నేను కూడా అలవాటుగా గబుక్కున పాత డైరీ ఏదో ఉంటే తీసుకొచ్చి అంకుల్ నాకు కూడా ఇవ్వండి అని చెప్పా. అంకుల్ రాసింది ఏంటంటే అందులో, ఈ రోజు అడవిలోనున్న ఆకాశం నందున్న గుట్ట మీద నట్టేట మునిగి ఉన్న పట్టణం నందున్న పల్లెనున్న స్వామి మదిని నిన్ను మరవడెప్పుడు. ఆ సామమూర్తి అంకులు ఇది రాసి కింద సంతకం చేసి ఇచ్చారు. నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టాలు వస్తూనే ఉన్నాయి, కన్నీళ్ళు పెడుతూనే ఉన్నాయి, ఏడుస్తూనే ఉన్నా, కానీ నా స్వామి నా చేయి నిడిచిపెట్టలేదు. ఈ క్షణం వరకు నా చేయి నిడిచిపెట్టలేదు. ఆ రోజు అంకుల్ రాసిన మాట అక్షర సత్యం. ఆ విధంగా సామమూర్తి అంకుల్ నా మొదటి గురువు. స్వామిని చూపించారు, అమ్మవారి రూపంలో స్వామిని చూపించారు. పిల్లలు ఉన్నారా అమ్మ అన్నారు. ఉన్నారు అంకుల్ అన్నా. అయితే రేపు పొద్దున మందిరానికి తీసుకురా అమ్మ అన్నారు. సరే అంకుల్ అనేసి ఒక 30 మంది నా చుట్టుపక్కల పిల్లల్ని పోగేసుకొని మందిరానికి వెళ్ళా. తీసుకొని వెళ్తే సామమూర్తి అంకుల్ బాల వికాస్ క్లాస్ చెప్పారు. బాల వికాస్ క్లాస్ చెప్పిన తర్వాత ఇక్కడ ఇలా మూలన అశ్వారావుపేట మందిరంలో పక్కన కూర్చొని ఉన్నా. క్లాస్ చెప్పిన తర్వాత ఒక పద్య సూక్తి, ఒక భజన, ఒక చిన్న మోరల్ స్టోరీ స్వామి ఆ అంకుల్ చెప్పిన తర్వాత ప్రతి వారము ఇదే టైంకి ఇక్కడ ప్రతి ఆదివారం బాల వికాస్ కార్యక్రమం జరుగుతుంది. అదిగో ఆ మూలను కూర్చుంది కదా బంగారు తల్లి, వచ్చే వారం నుంచి క్లాసెస్ తీసుకుంటది, బాల వికాస్ క్లాసులు చెప్పిద్ది అన్నారు. నువ్వు నిండు మనసుతో బాల వికాస్ క్లాస్కి వచ్చి నిండు మనసుతో స్వామి పాదాలకు ప్రణమిల్లి కూర్చో అక్కడ.
పైన స్వామి ట్యాప్ తెరుస్తారు నీ నెత్తి మీద, నీ నోటి నుంచి క్లాస్ వస్తుంది, క్లాస్ జరిగిపోద్ది అన్నారు. అక్కడ అక్షర సత్యం. 8 సంవత్సరాలు నిరాఘంటంగా బాల వికాస్ చెప్పాను. ఏం చెప్పాను అనేది ఇప్పటికీ నాకు గుర్తులేదు, కానీ చెప్పాను. ఒక బాల వికాస్ గురువుగా ఖమ్మం జిల్లాలో ఒక చిన్న గుర్తింపు అయితే కూడా తెచ్చుకున్నాను. అడుగు పెట్టడమే స్వామి మందిరంలోకి, స్వామి సంస్థలోకి అడుగు పెట్టడమే, ఏమీ తెలియని నన్ను తీసుకొచ్చి ఒక బాల వికాస్ గురువుగా స్వామి ఒక సమున్నత స్థానాన్ని ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ విధంగా స్వామి నన్ను దగ్గరికి తీసుకున్నారు. స్వామిని చూపించిన గురువుగా సామమూర్తంకులు అనుకుంటాను, స్వామిని దేవుళ్లాగానే కొలుస్తాను. అనుక్షణం నా వెంట ఉండే నా స్వామి, నా అమ్మ, నా గురువు, నా దైవం అనుకుంటాను. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని ఆయనే అనుకుంటాను. స్వామిని దేవుడిగానే కొలుస్తాను నేను. మొట్టమొదటి అనుభవము స్వామి నీతోనే ఉన్నాను బంగారం అనేసి వారానికే స్వామి చెప్పారు. క్లాస్ తీసుకున్నాను. ఏదో నాకు తెలిసింది వక్రతుండ మహాకాయ ఏదో చెప్పాను, అయిపోయింది. తర్వాత శనివారం నాకు ఎందుకో పనుండి ఏదో డిగ్రీ బుక్స్ కోసం నేను ఖమ్మం రావాల్సి వచ్చింది. శనివారం సాయంత్రానికి వస్తాను అనుకున్నది, రాలేకపోయాను. ఆదివారం నాకు 1 గంటకు అప్పుడు బాల వికాస్ క్లాసు. ప్రొద్దుటే బయలుదేరాను కానీ బస్సులు దొరక్క నాకు అక్కడే 10 అయిపోయింది. స్వామి ద్వితీయ విఘ్నం పనికిరాదంటారు, అంటే నేను నీకు బాల వికాస్ గురువుగా నేను పనికిరానేమో, అందుకే స్వామి నన్ను ఎక్కడే ఆపేశారని అనుకున్నాను. నమ్మరు ఎవరు కూడా. నేను 10:30కి బస్ ఎక్కాను. ఏం జరిగిందో నాకు తెలియదు. 12:00కల్లా నేను సత్తుపల్లిలో ఉన్నాను. సత్తుపల్లిలో వెంటనే బస్ ఎక్కి 1 గంటకల్లా నేను మందిరంలో ఉన్నాను. ఎలా వచ్చానో ఎలా వెళ్ళాను ఇప్పుడు కూడా నాకు అర్థం కాని విషయం. ఇంకోటి ఏంటంటే తాతగారు నేను రాలేదని ఆల్రెడీ అక్కడ వర్ధన ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఈ రోజు సౌజీ ఖమ్మం వెళ్ళింది, రాలేకపోతుంది, ఈ రోజు క్లాస్ తీసుకోమని కూడా ఆల్రెడీ తాతగారు చెప్పారంట. ఎందుకంటే ఒక బాధ్యతాయుతంగా ఉండేవారు తాతగారు. ఆవిడ మందిరానికి వచ్చేటడికి నేను మందిరంలో ఉన్నా. నేను ఇంటికి రావడమే గబగబా కాళ్ళు చేతులు వాష్ చేసేసుకొని గబగబా మందిరానికి వెళ్ళాను. నేను వెళ్ళి మందిరంలో ఇలా కూర్చునేటప్పటికి 2 నిమిషాలు తక్కువ 1 గంట అయింది. ఆ విధంగా స్వామి మొదటి అనుభవంతోనే నేనున్నాను, నీకు తోడు, నీకేం కాదు అని ఒక భరోసానిస్తూ నన్ను 2:30 గంటల్లో ఖమ్మం నుంచి అశ్వారావుపేట తీసుకొచ్చి బాల వికాస్ క్లాస్ లో కరెక్ట్ టైంకి కూర్చోబెట్టారు. ఇది స్వామితో నాకు మొదటి అనుభవము. ఆ తర్వాత సంవత్సరము ఉమా అనేసి నా సహచరిని, బాల వికాస్ లో నా సహచరిని, వాళ్ళు ఉద్యోగరీత్యా అక్కడికి వచ్చారు. ఇద్దరం కలిసి బాల వికాస్ పిల్లల్ని ఒక 30 మందిని తీసుకుని పుట్టపర్తి వెళ్ళాం. వారం రోజులు హ్యాపీగా ఉన్నాం. సంక్రాంతికి వెళ్ళాము, స్పోర్ట్స్ మీట్ చూసుకున్నాము, స్వామి ప్రసాదాలు ఇచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేసాము. వచ్చేటప్పుడు ప్రశాంత్కి ఏలూరులో దిగాము. ఏలూరులో దిగిన తర్వాత ఈ కన్వీనర్ గారు మా కోసం వ్యాన్ పంపించారు, పిల్లల కోసం మా కోసము. ఆ రోజు కనుమ రోజు వెనక్కి వస్తున్నాము. దాటొస్తున్నాము, ఎక్కడ మాకు టిఫిన్లు దొరకట్లా, అల్లాడిపోతున్నాం ఆకలికి. రాఘవాపురం వచ్చిన తర్వాత చిన్న హోటల్ బడ్డీ పక్కన, రోడ్డు పక్కన పునుకులు వేస్తున్నారు. వేస్తా ఉంటే ఇక్కడ ఆపాం వ్యాను. పునుకులు కొంతమంది పిల్లలకి సర్వ్ చేస్తున్నారు. నేను ఏంటో తెలియదు, ఆ మూకుడు దగ్గర నుంచొని ఆ నూనె, వేడి నూనె ఆవిడ అలా పునుకులు వేస్తుంటే భలే వేస్తుంది కదని అలాగే దాని వంక తదేకంగా చూస్తుంటే నిజంగా సాయిరం ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. వెనకాల నుంచి ఎవరో సౌజీ అని పిలిచారు. పిలిచేటప్పటికి ఇలా చూశాను. చూసిన మరుక్షణంలో ఆ బాండా పేలి నా మొహానికి ఇదంతా పడిపోయింది. ఇలాగే డ్రెస్ ఇలాగ చున్నీ ఇలాగ ఉంది, ఇది మొత్తం పడిపోయింది. ఒక్క క్షణంలో స్వామి ఆ రోజు నన్ను కాపాడకపోయి ఉంటే సాయిరాం ఈ రోజు నేను ఇలా మాట్లాడగలిగే దాన్ని కాదేమో. స్వామి రెండో అనుభవంతో నన్ను రక్షించారు. పూర్ణచంద్ర ఆడిటోరియానికి ముందు కూర్చునేవాళ్ళ 4ంటికి వచ్చి, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని పై మెట్టు మీద కూర్చున్నా. పై మీద పెట్టి కూర్చుంటే, నువ్వు కాసేపు కూడా నా దగ్గర కాళ్ళు ముడుచుకొని కూర్చోలేకపోయావు బంగారం అని స్వామి నాకేసిన శిక్ష ఏంటంటే, నేను ముందు కూర్చున్న లైన్కి 1వ లైన్ వచ్చింది, నేను తర్వాత మెట్టెక్కి కూర్చున్న లైన్కి 34వ లైన్ వచ్చింది. ఒక్క క్షణంలో స్వామి నన్ను దూరం చేశారు. 1వ లైన్ ఎక్కడ, 34వ లైన్ ఎక్కడ? స్వామి చిన్న తప్పు చేశాను నేను, కాళ్ళు నొప్పులు పడుతున్నాయని పైన కూర్చున్నాను, దానికి ఇంత శిక్షించావా? కనీసం నీ అంగీ కూడా కనిపించట్లేదు, నీ మొహం కూడా కనిపించట్లేదు స్వామి దర్శనానికి. 1వ లైన్ ఎక్కడ, 34వ లైన్ ఎక్కడ? నన్ను ఇంత దూరం చేసేసావా ఒక చిన్న తప్పుకి అనేసి స్వామి దర్శనానికి వస్తూ ఉంటేనే కన్నీళ్ళు, నాకు ఇంకా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. సరే దర్శనం పూర్తయింది, మన కర్మకి అంతే అనుకున్నాము. ఇక ఆ దర్శనం అయిపోయిన తర్వాత స్వామి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా నెమ్మదిగా కులవంతి దాటి బయటకు వస్తుంటే అరుగో స్వామి అన్నారు. ఇలా తల్ల పైకెత్తి చూసేటప్పటికి సర్వధర్మ బిల్డింగ్ పైన కింద భవనాల స్వామి నుంచొని ఉన్నారు. నాకు స్వామికి 10 అడుగుల దూరం. ఇలా చూసేటడికి స్వామి ఉన్నారు. 2 చేతులతో ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అప్పుడు అనిపించింది, చేసిన తప్పుకి శిక్ష ఉంటది, పడిన పశ్చాత్తాపానికి ఫలితం ఉంటదని స్వామి మొదటిసారిగా నాకు ఆ సంఘటన ద్వారా రుజువు చేశారు. ఆ రోజు నుంచి కంట ఎంట జంట ఉండి కాపాడుతానే ఉన్నారు. తాతగారు కృష్ణాంజలి మాస్టర్ తెలుసు అందరికి. ఆయనకి బాగా ఫీవర్ వచ్చింది. అసలు ఎంతంటే 104 టెంపరేచర్ వచ్చేసింది ఒకసారి. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాము, 2 డేస్ అయినా అసలు తగ్గలేదు.
అందరం ఏడుస్తున్నాం ఇంట్లో. స్వామి, స్వామి, స్వామి అని ఏడుస్తున్నాం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. డాక్టర్ గారు వస్తున్నారు, ఇంజెక్షన్ చేస్తున్నారు. 3 రోజులైనా తగ్గలేదు. ఎక్కడ ఎక్కడ వైరల్ ఫీవరా, విష జ్వరమా ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఏం చేయాలో తెలియక నాకు గబుక్కున గుర్తొచ్చి, స్వామి నువ్వే రక్ష, నువ్వే అమ్మవు కదా! ఆయన నీ సేవలోనే ఉన్నారు కదా! ఆయన్నెందుకంత శిక్షిస్తున్నావు అనేసి గబుక్కున ఏం చేశానంటే, ఒక చిన్న గ్లాసులో కొంచెం విభూది తీసుకెళ్ళి, అప్పటిదాకా ఆలోచన రాలేదు. ఒక చిన్న గ్లాసులో కొంచెం విభూది తీసుకొనెళ్ళి, స్వామి ఇదే రక్ష, ఇంతకు మించి రక్ష లేదు. ఇంకా ఏ మందులు ఆయన మీద పని చేయట్లేదనేసి ఆ వాటర్ ఆయన చేత బలవంతాన్ని తాగిచ్చా నేనే. తెల్లారేపాటికి స్వామి ఆయన్ని రక్షించారు. నీరసంగానే ఉన్నారు. కానీ కళ్ళు తెరిసి మా అందరితో మాట్లాడి నెమ్మదిగా సర్వైవ్ అయ్యారు. ఆ విధంగా స్వామి తాతగారికి కొంచెం విభూదితోటి, గ్లాసు వాటర్ తోటి తాతగారికి ఆ రోజుల్లో ప్రాణభిక్ష పెట్టారు. ఇది నేను కళ్ళతో చూసినటువంటి అనుభవం. తాతగారి పరంగా నేను కళ్ళతో చూసినటువంటి అనుభవం. ఒకరోజు ఇలాగే మా వారు ఒక పెద్ద హెవీ మోటార్‌ని ట్రాక్టర్ మీద యేసుకొనొస్తున్నారు. డ్రైవింగ్ సీట్‌లో ఈయనున్నారు. అసలు ఎదంటే ఇంచుమించు ఒక టన్ను బరువున్న మోటార్‌ని యేసుకొనొస్తున్నారు. వస్తా ఉంటే అది కొంచెం మరి ఎలా జరిగిందో, ఎనకాల ఉన్నటువంటి మోటార్ పైపు జరిగి ఈయనకిలా ఈపుకి బలంగా తాకింది. ఈపికి బలంగా తాకేటప్పటికి ఆయన ఇలా ముందుకు తూలారు. కొంచెం సేపు అన్‌కాన్షియస్ అయ్యారు. తేరుకున్నారు. కానీ ఒకసారి ఆలోచించండి. ఒక మనిషికి టన్ను బరువున్నటువంటి ఒక ఇనప రాడ్డు ఎనకాల నుంచి వచ్చి బలంగా కొడితే ఆ మనిషి బ్రతుకుతారా? కానీ స్వామి నా భర్తను రక్షించారు. ఆ స్వామే కాపాడారు. ఎందుకంటే వచ్చి చెబుతుంటే మేమే అసలు ఇలా జరిగిందమ్మా, ఇలా జరిగింది అమ్ములా నా ఇంటికొచ్చి చెప్తా ఉంటే మేమే నమ్మలేకపోయి ఒళ్ళు గగురు పడిచింది. నిజంగా వెంటనే మళ్ళీ స్వామి దగ్గరికెళ్తే కన్నీళ్లు పెట్టుకుంటూ, "నా భర్తను రక్షించావా స్వామి? నువ్వే కదా రక్షించిందంటే" స్వామి నవ్వుతూ సమాధానం చెప్పారు. "అవును బంగారం" అని. ఆ విధంగా రీసెంట్ గానే ఒక సంవత్సరం క్రితము ఈ విధంగా నా భర్తని స్వామి కాపాడారంటే, నా భర్తకి ప్రాణభిక్ష పెట్టి నా పసుపు కుంకాలు కాపాడారు. ఒక అమ్మలాగా స్వామి కాపాడారు. అలాగే మొన్న ఈ మధ్యన కూడా వేరుశనక్కాయల మిషన్‌లో ఆయన చెయ్యి పడిపోయింది. ఇంతవరకు తెగిపోవలసిన చేతిని స్వామి బలంగా వెనక్కి లాగి అలా కూడా కాపాడారు. అది కూడా జరిగి 2 నెలలయింది. స్వామి కాపాడిన ఇవి ప్రత్యక్ష నిదర్శనాలే. పరోక్షంగా మనకు తెలియకుండా ఎన్నో సార్లు కాపాడే ఉంటారు. ఇది నా కళ్ళ ముందు జరిగింది. ఈ 2 ప్రత్యక్ష నిదర్శనాలు. స్వామితోటి నాకు ఇంకొక అనుభవము ఎంత గొప్పది అనంటే, బాల వికాస్ రన్ అవుతుంది. 1 ఇయర్ అయింది. పుట్టపర్తిలో బాల వికాస్ గురువు సమ్మేళనం పెట్టారు. ఇంటర్నేషనల్ సమ్మేళనం పెట్టారు. అప్పుడు ఝాన్సీ ఆంటీ, జయలక్ష్మి ఆంటీ ఇద్దరు సత్తిపల్లిలో బాల వికాస్ గురువుస్. వాళ్ళు ఫోను చేసి, "సౌజన్య ఇలాగ బాల వికాస్ మీటింగ్ ఉంది వస్తారా?" అని అడిగితే, వస్తామన్నాం. నేను, ఉమ కలిసి బయలుదేరాం. అయితే అప్పుడు ఈ రిజర్వేషన్ చేయించుకోలేదు. గుంటూరు వెళ్ళి ట్రైన్ ఎక్కి ధర్మవరంలో దిగాలి. ఈరోజు గుంటూరులో 9కి ట్రైన్ ఎక్కితే, రేపు మధ్యాహ్నానికి ధర్మవరంలో దిగుతాము. అలాగా పాసెంజర్ ట్రైన్ ఎక్కి అలా మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. తీసుకెళ్ళినటువంటి ఆహారము ఆ రోజు సాయంత్రానికి, తెల్లారి పొద్దునకి అయిపోయింది. తెల్లారి 10 కాడ నుంచి ఆకలి మొదలైంది. ఎప్పుడూ తెలీదు. ఆకలి అనే బాధ తెలీదు అప్పటి వరకు. ఆకలి మొదలైంది. తినడానికి ఏమీ లేదు. జనం ఎక్కేస్తున్నారు. కిక్కిసిపోయి ఉంది ట్రైన్ అంతా. ఆకలి. రెండోసారి పుట్టపర్తి ఎళ్ళడం. బాల వికాస్ మీటింగ్‌కి పుట్టపర్తి ఎళ్ళడం. నా ఫీలింగ్ ఏంటి? స్వామి నువ్వు పిలిపించుకుంటున్నావు మమ్మల్ని. మాకు ఇన్విటేషన్ పంపావు రమ్మని. వస్తున్నాం. వస్తున్నందుకు మాకీ బాధేంటి? ఇంకో బాధ అయితే పడతాం గానీ ఆకలేసేస్తుంది స్వామి తట్టుకోలేకపోతున్నాం అనేసి ఇంచుమించు 3 గంటలు బాధపడ్డాము. ధర్మవరంలో దిగిన తర్వాత మళ్ళీ పుట్టపర్తి ఎళ్ళిన దాకా మనకేమి దొరకదమ్మా తప్పదని ఝాన్సీ ఆంటీ చెప్తున్నారు. స్వామి ఆకలి తట్టుకోలేకపోతున్నాం స్వామి అని నేను, ఉమ గోల పెట్టేస్తాం. నిజంగా ఏం జరిగిందంటే మెరాకిల్ ధర్మవరంలో ట్రైన్ దిగాము. బెంగుళూరు స్టూడెంట్స్ అంట. గబగబా వచ్చి, "సిస్టర్ ఆ బ్యాగ్ ఇవ్వండి" అనేసి ఆ బ్యాగ్ నా చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ తీసుకొని, "సిస్టర్ అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు స్వామి. పెరుగన్నం పెడుతున్నారు, పులిహోర పెడుతున్నారు. వెళ్లి తినండి సిస్టర్" అన్నారు. అంటే వెంటనే ఆ బ్యాగు "నేను పట్టుకొస్తాను సిస్టర్ మీరెళ్ళండి" అనేసి ఆ విద్యార్థి ఆ స్టూడెంట్ చెప్పారు. మేము గబగబా నేను అందరం ఎళ్ళాము. అది ప్లేట్‌లో పెట్టిచ్చారు. ఆ పులిహోర, పరమాన్నం. తింటా ఉంటే ఒకటే కన్నీళ్లు. స్వామి అమ్మైనా సరే ఇంటికొస్తే కాళ్ళు కడుక్కున్న తర్వాత అన్నం పెడుతుంది. మేము ఆకలి అన్నామని మధ్యదారిలోనే భోజనాలు ఏర్పాటు చేశావా? అన్నపూర్ణలాగా మా ఆకలి తీరుస్తున్నావా? కన్నతల్లైన ఇంటికొచ్చిన తర్వాతే పెడుతుంది. నువ్వు కన్నతల్లి కంటే ఎక్కువగా మా కడుపు చూసి మధ్యలోనే మా ఆకలి తీరుస్తున్నావా స్వామి అనేసి ప్రసాదాన్ని స్వీకరించాం. తన దగ్గర దాకా రాకుండానే స్వామి మా ఆకలి తీర్చినటువంటి అన్నపూర్ణాదేవి స్వామి. పుట్టపర్తి వెళ్ళినప్పుడు మా అనుభవం. ప్రత్యక్షంగా ప్రశాంతి నిలయంలో స్వామి దగ్గర
నాకు నేను సేవ చేసేటటువంటి అవకాశాన్ని నాకెప్పుడూ ఆ అదృష్టాన్ని స్వామి ఇవ్వలేదు కానీ, బాల వికాస్ పిల్లల ద్వారా స్వామి ఆ అవకాశాన్ని నాకిచ్చారు. అలాగా దగ్గర దగ్గరగా ఒక 5, 6 సంవత్సరాలు ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్‌కి బాల వికాస్ పిల్లల్ని 30 మందికి తక్కువ కాకుండా పిల్లల్ని తీసుకెళ్ళేవాళ్ళం. నేను, ఉమా అని మేమిద్దరమే తీసుకొనెళ్ళేవాళ్ళం. ఆ బాధ్యతంతా వహిస్తూ, ఆ పిల్లల బాధ్యతను పూర్తిగా స్వీకరించి, తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ సమకూర్చి, వాళ్ళని ఆనందపరిచి, వాళ్ళ ఆనందంలో మేము కూడా ఆనందపడి, కళ్ళారా స్వామి స్పోర్ట్స్ మీట్ చూసి, స్వామి ప్రసంగాలిని, దివ్యోపన్యాసాలు విని, స్వామి సంక్రాంతికి పంచినటువంటి మిఠాయిలన్నిటిని గూడా తో పాటు మేము గూడా సేకరించుకొని, ఆ పిల్లలకి సేవ చేశాను తప్ప, నేనెప్పుడు ప్రత్యక్షంగా ఈ స్వామి దగ్గర సేవ చేసేటటువంటి అదృష్టం నాకు రాలేదు. స్వామి మన జీవితానికి సంబంధించి ఎన్నో చెప్తా ఉంటారు. మనం ఎలా ఉండాలి? ఎలా లైఫ్ లీడ్ చేయాలి? అనేసి వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి? అని స్వామి చెప్తూ మన లైఫ్ ఈజ్ మై మెసెంజర్ అని చెప్తా ఉంటారు. అలాగే స్వామి చెప్పే అన్నిట్లో కూడా నాకు బాగా ఇష్టమైంది లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. అదంటే నాకు చాలా ఇష్టము. అందరిని ప్రేమించు, అందరిని సేవించు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఆ సూక్తి అంటే చాలా ఇష్టము. అది మాక్సిమం నేను పాటించడానికి చూస్తా ఉంటాను. నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నా, లేకపోతే నన్ను హర్ట్ చేసినా, నన్ను ఎవరైనా మోసం చేసినా సరే, ఆ క్షణంలో బాధపడినా అంతా స్వామే చూసుకుంటారు కదా! స్వామి ఇలాగ అందరిని ప్రేమించమన్నారు కదా! అన్న ఆలోచనతోటి ఆ క్షణం ఆ విషయం మర్చిపోయి అందరిని ప్రేమించడానికి, సేవించడానికి, నాకు చేతనైనంత సాయం చేయడానికి, నాకు చేతనైనంత సేవ చేయడానికి, అందరిని ప్రేమించడానికి, ప్రేమగా ఉండడానికే ప్రయత్నిస్తాను. స్వామి చెప్పిన సూక్తులన్నిట్లో కూడా నాకిదంటే బాగా ఇష్టం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. స్వామి కనిపిస్తారు కల్లో. బాగా తీవ్రమైనటువంటి బాధ కలిగినప్పుడు, ఏమీ చేయలేనటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు, స్వామి ఇలా ఎందుకు చెప్పాను, ముందే చెప్పాను. స్వామి పరిచయంతోనే నా జీవితంలోకి కష్టాలొచ్చాయి, కన్నీళ్ళొచ్చాయని. అయి ఇప్పటి వరకు అలా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి కష్టాన్ని స్వామి తీరుస్తున్నారు ఏదో ఒక విధంగా. అలాగ బాగా బాధనిపించినప్పుడు, ఏంటి స్వామి ఇలాగ జరుగుతుంది, నాకే ఎందుకిలా జరుగుతుంది, నేనెవరిని ఇబ్బంది పెట్టను కదా! అనేసి ఏడుస్తూ పడుకున్నప్పుడు, కంపల్సరీగా స్వామొస్తారు, ఓదారుస్తారు, దగ్గరికి తీసుకుంటారు. లేదులే బంగారం అంతా బానే జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్వామి చెప్తారు. నిజంగా అలా స్వామి చెప్పిన ప్రతిసారి నా సమస్యకు పరిష్కారం దొరికింది. అది నిజంగా కూడా జరిగింది. ఆ విధంగా స్వామి నాకు చాలా సార్లు జరిగింది. తర్వాత బంజర్‌లో భజన మండలిలో స్వామి సింహాసనంలో చాలా సార్లు దర్శనమిచ్చారు. అలాగే బంజర్‌లో ఒకానొక ఇంట్లో భజన జరుగుతున్నప్పుడు స్వామి సింహాసనంలో కూర్చున్నారు. నేనే పక్కన నీళ్లు పెట్టాను వాళ్ళ ఇంట్లో. అయితే నాకనిపించింది ఆ రోజు స్వామి క్రిందనున్నటువంటి వాటర్ గ్లాస్ తీసుకోవడానికి చిన్న స్టూల్ మీద పెట్టాను. ఆ వాటర్ గ్లాస్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. అనిపించి వెంటనే భజనలో కూర్చున్న దాన్ని లేసి గ్లాసు పైన ఇంకో స్టూల్ ఉంటే ఆ స్టూల్ మీద పెట్టాను. ఆ రోజు గ్లాసులో ఒక పావు లీటర్ వాటర్ వరకు ఖాళీ అయినాయి. అంటే స్వామి నేను చేత్తో ఇచ్చినటువంటి మంచినీళ్ళు తాగారు అన్న ఒక అనుభూతి వచ్చింది. నాకు స్వయంగా కనిపించారు ఆ రోజు. ఇలా గ్లాసు తీసుకుంటున్నారు ఒంగోని. చూసాను. ఇబ్బంది పడుతున్నారని అనిపించింది. గబుక్కున భజనలోంచి లేసాను. అది తీసి వేరే పెద్ద పీట మీద పెట్టాను. పెద్ద పీట మీద పెట్టిన తర్వాత సరే భజన ఇక మళ్ళీ మామూలుగొచ్చి నా స్థానంలో కూర్చున్నాను. భజన కంటిన్యూ అయిపోయింది. భజన అయిపోయిన తర్వాత చూస్తే ఒక 4, 5 గుక్కలు నీళ్లు అందులో తక్కువగా ఉన్నాయి. ఆ రోజు అన్నయ్య అన్నారు, "అమ్మ స్వామి నీ చేత్తో ఈరోజు మంచినీళ్ళు తాగారమ్మా" అని. అలాంటి అనుభవాన్ని కూడా స్వామి నాకిచ్చారు. అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. బంజరు భజన మండలిలో అలాంటి అనుభవాలు. ఆ తర్వాత ఒకసారి ఎందుకో కార్యక్రమానికెళ్తే అన్నయ్య ఆళ్ళ ఇంట్లో పడుకున్నాను. ముందు గదిలో పడుకున్నాను. పడుకుంటే ఆ రోజు కూడా ఏదో జరిగింది సంథింగ్ అన్నయ్యతో ఏదో చెప్పుకొని బాధపడ్డాను. "అన్నయ్య ఇలా జరిగిందన్నయ్య, ఇలా జరుగుతుందన్నయ్య, స్వామి ఎందుకో చూడట్లేదన్నయ్య" అనేసి చెప్పుకొని బాధపడుతుంటే బల్ల మీద పడుకున్నా. స్వామొచ్చి పక్కన కూర్చొని, "ఏం కాదు బంగారం మంచిగా జరుగుతుంది. నువ్వు ఇబ్బంది పడొద్దు. నువ్వు నా దగ్గరున్నావు. నా సేవ చేయడానికొచ్చావు. ఆ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది" అనేసి స్వామి చెప్పారు. వెంటనే అన్నయ్య నా దగ్గరికి లేసొచ్చి, "అమ్మ విభూది వాసనొస్తుంది. స్వామొచ్చారని" అన్నయ్య చెప్పారు నాతోటి. "నిజమే అన్నయ్య స్వామొచ్చారు. ఇదిగో ఇప్పుడే ఎళ్ళిపోయారు. ఇక్కడే కూర్చొని నాకు ధైర్యం చెప్పారు. మీ ఇంటికి స్వామొచ్చారు అన్నయ్య. నాకు ధైర్యం చెప్పి ఎళ్లారంటే, అవునమ్మా స్వామొచ్చారు. నాకు అర్థమైంది విభూది వాసనొచ్చిందని." ఇద్దరం కలిసి అలాగా ఆ రోజు స్వామి నా దగ్గరికొచ్చి నన్ను ఓదార్చినటువంటి విషయాన్ని స్వామి విభూది వాసన ద్వారా నిజమేనని నిరూపించారు. 19 ఏళ్లకి స్వామి నాకు పరిచయమయ్యారు.
అప్పటికి నా జీవితంలో నిజంగా 19 ఏళ్ల వయసున్న అమ్మాయికి ఏం కష్టాలుంటాయి? ఏ కష్టాలు ఉండవు. అలాగే అప్పటి వరకు నాకు ఏ కష్టాలు తెలీవు. స్వామి చూడడంతోనే అంటే చిన్నప్పుడు ఏదో దేనికో కాస్త ఏడ్చి కన్నీళ్ళొచ్చినాయేమో గానీ, బాధతో కూడినటువంటి, ఆనందంతో కూడినటువంటి కన్నీళ్ళు స్వామిని చూసిన మొదటి క్షణంలోనే వచ్చినియి. ఇంకా ఆ రోజు నుంచి కన్నీళ్ళు నాకు అలవాటయ్యాయి. అప్పటి నుంచి కూడా తర్వాత తర్వాత వైవాహిక జీవితంలో వచ్చిన కష్టాలు బానే వచ్చినియి. ఆర్థికంగా కష్టపడ్డాను, ఆరోగ్యపరంగా కష్టపడ్డాను. అన్ని రకాలుగా కష్టపడుతూనే ఉన్నాను ఆ రోజు నుంచి. జీ స్వామొచ్చి కష్టాలు పెట్టారంటలేదు. నా కష్టాలొస్తాయని స్వామి ఓదార్పుగా ఉండడానికి నాకు స్వామి పరిచయమయ్యారు. ఎందుకంటే, ఆ ఆధారం లేకపోతే, స్వామి అనే ఆధారం నాకు లేకపోతే, ఆ చుక్కాని లేకపోతే నేను ఈ నావని ఈడ్చేదాన్ని కాదేమో. అందుకని నీ కష్టాలొస్తాయని స్వామికి ముందే తెలుసు గాబట్టి, నాకు పరిచయమయ్యి, ఆలంబనగా ఒక అమ్మగా, ఒక ఆలంబనగా స్వాముండి, నా ప్రతి కష్టం వెనక స్వామున్నారు. నాకు వచ్చిన ప్రతి కష్టాన్ని ఎంతో కొంత సాల్వ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆర్థికంగా కష్టపడుతున్నాను, సామాజికంగా ఆర్థికంగా కష్టపడుతున్నాను, ఆరోగ్యపరంగా కష్టపడుతున్నాను. ఈ రోజుకి కూడా కష్టపడుతున్నాను. కానీ ఈ కష్టాలన్నీ స్వామి తొందరగానే తీర్చి, నాకొక ప్రశాంతమైన జీవితాన్ని కూడా ఇస్తారు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను కూడా. ఏదొచ్చినా స్వామి సాయిరాం అనేదా శరణ్య నాస్తి త్వమేవ శరణం మమదేవ దేవ. కష్టం ఇచ్చేది ఆయనే, తీర్చేది ఆయనే. ఏ జన్మలో ఏ పాపం చేశానో దానికి ఫలితంగా నాకు ఈరోజు కర్మను అనుభవిస్తున్నాను. కానీ దీనికి ఉదాహరణగా ఒక ఉదాహరణ చెప్తాను. రాంప్రసాద్ అంకులు ఒకానొక స్పీచ్‌లో ఒక ఉదాహరణ చెప్పారు. మనం కర్మను ఎలా అనుభవిస్తాము అనడానికి. అది గుర్తొచ్చింది నాకిప్పుడు. ఒక మనిషి ఒక రూ. 100 చిల్లరని జేబులో యేసుకొని వెళ్తున్నారు. అవి చాలా బరువుగా ఉన్నాయి. బరువుగా ఉంది అని ఎళ్తున్నారు. ఆ తర్వాత అక్కడ ఒక బ్యాంక్ కనపడిందంట. ఆయనేం చేశారు గబుక్కున బ్యాంక్‌లోకెళ్ళి రూ. 100 చిల్లర ఆ బ్యాంక్‌లో ఇచ్చేసి ఒక రూ. 100 కాగితాన్ని తీసుకొని జేబులో పెట్టుకొని సునాయాసంగా నడుచుకుంటూ ఎళ్ళిపోయారంట. ఆ విధంగా బయట మనుషులు అనుభవించే కర్మకి, మనం స్వామిని నమ్ముకున్నందుకు మనం అనుభవించే కర్మకి తేడా ఉంది. ఎందుకంటే మామూలు మనిషి, సగటు మనిషి ఆ రూ. 100 కర్మను మోస్తూ భారంగా బతుకుతున్నారు. అదే కర్మని, అదే రూ. 100ని మనం తేలిగ్గా మోస్తూ మన కర్మను అనుభవిస్తూ మనం ముందుకు సాగుతున్నాం. స్వామి మనకిచ్చినటువంటి మహదవకాశం అదే. ఆ రూ. 100 కర్మ అదే. కానీ స్వామిని నమ్ముకున్న వ్యక్తి ఆ రూ. 100 కర్మను చిల్లర రూపంలో అనుభవించి కష్టపడతా ఉంటే, అదే కర్మను సులభతరం చేసి ఒక రూ. 100 నోటుగా మార్చి మనల్ని ఆ కర్మను అనుభవింపేటట్టు చేసి ఆ కష్టాన్ని తీరుస్తున్నారు. అందుకని స్వామి తప్పకుండా మన కర్మ బట్టి వచ్చినటువంటి మన కష్టాలైనా సరే స్వామి ఒక అమ్మలాగుండి ఆదుకుంటూ ఆ కర్మలను తప్పనిసరిగా తీరుస్తున్నారు. పూర్తిగా తీరుస్తారు. ఆ నమ్మకం నాకుంది. ఒక బాల వికాస్ గురువుగా అశ్వారావుపేట భజన మండలి ద్వారా స్వామి సంస్థలోకి అడుగుపెట్టిన నేను సౌజన్యగా బాల వికాస్ గురువుగా ఒక 10 సంవత్సరాలు చేశాను. ఎన్నో అనుభవాలున్నాయి. ఎన్నో అనుభూతులున్నాయి స్వామి పరంగా. స్వామి కార్యక్రమాలు చేసాం. పిల్లలతో మమేకమయ్యాము. పిల్లలతోటి ఆడి, పాడి అలాగా స్వామితోటి చాలా అనుభవాలున్నాయి. కానీ ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, కొన్ని అనివార్య కారణాల వల్ల అశ్వారావుపేట భజన మండలి నుంచి అప్పటికి భజన మండలి. అశ్వారావుపేట సమితి నుంచి నేను బయటికి రావాల్సొచ్చింది. బయటకొచ్చి ఒక 4 సంవత్సరాలు సౌజన్య అంటే ఉట్టి సౌజన్యగానే మిగిలిపోయింది. ఒక బాల వికాస్ గురువు లేదు. ఒక స్వామి సేవ లేదు. ఏమీ లేదు. ఒక సౌజన్య అంటే ఒక సౌజన్యగానే మిగిలిపోయింది తప్ప, స్వామి పరమైనటువంటి ఏ ప్రత్యేకత లేదు. స్వామితోటి ఈ భౌతికమైనటువంటి సారీ స ఈ భౌతికమైనటువంటి శరీరంతో ఏ సేవ లేదు. స్వామి దగ్గరికెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు నేను వీఎం బంజర్ కాలేజీలో చేస్తున్నాను. వీఎం బంజర్ కాలేజీలో కాంట్రాక్ట్ బేసిస్‌లో లెక్చరర్‌గా చేస్తున్నాను. అది ఒక విధి నిర్వహణ. అంతే తప్ప స్వామి పరమైనటువంటి సేవ కానీ, స్వామితో అనుభూతులు గాని ఏమీ లేవు. చిన్న చిన్న అనుభూతులు తప్ప ప్రత్యక్షంగా సేవ లేదు. అనుభూతులు చాలా ఉన్నాయి. కానీ సేవ లేదు. ఇలాగా ఆలోచిస్తున్నప్పుడు స్వామి రెండోసారి మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకున్నారు. ఎలాగంటే భజన మండలి ద్వారా. భజన మండలి వ్యవస్థాపకురాలిగా నాకొక పేరుంది గానీ, దీనికి కార్ బ ఎ ఎవరి స్వామి రాంప్రసాద్ అంకుల్ ద్వారా మళ్ళీ రెండోసారి నాకు స్వామి సంస్థలో పనిచేసేటటువంటి అవకాశాన్నిచ్చారు. రాంప్రసాద్ అంకుల్ ద్వారా. ఎందుకంటే రాంప్రసాద్ అంకుల్ అన్నారు,
నువ్వు బంజర్‌లో చేస్తున్నావు కదమ్మా ఉద్యోగము. అక్కడ ఒక భజన మండలి పెడితే బావుంటది కదా! అనేసి రాంప్రసాద్ అంకుల్ చెప్పడం జరిగింది. అంకుల్ నేనేంటి? నేనేదో పొద్దున్న 9కి కాలేజీకొత్తన్నాను. సాయంత్రం 4కి బస్ ఎక్కేసి ఎళ్ళిపోతున్నాను. నేనెలా భజన మండలి పెట్టగలుగుతాను? ఆ స్థాయి నాది కాదు కదా! ఏదో బాల వికాస్ పిల్లలకి ఒక పద్యము, ఒక పద్య సూక్తి, ఒక శ్లోకం చెప్పుకుంటూ వచ్చాను ఈ 10 సంవత్సరాల నుంచి. అంతకు మించిన స్థాయి నాది కాదు కదా! అంటే కాదమ్మా నువ్వు భజన మండలి పెట్టాలి. బంజర్‌లో భజన మండలి పెట్టాలి అనేసి అంకుల్ చెప్పారు. అయితే చెప్పి నువ్వు కాదు అక్కడ వజనేపల్లి వెంకటేశ్వరరావు గారని ఒక ఆయనున్నారు. ఆయన్ని కలువు. ఆయన ద్వారా నువ్వు ఒక భజన మండలి పెట్టండి మీరందరూ కలిసి అనేసి చెప్పడం జరిగింది అంకులు. కానీ ఆ వెంకటేశ్వరరావు గారు అనే ఆయన బంజర్‌లో ఉన్నారు. ఆయన ఒక స్వామి డివోటు. ఆయన భజనకి బైనిగూడెం వెళ్తున్నారన్న విషయాన్ని ఆ గ్రౌండ్ వర్క్ అంతా చేసింది మళ్ళీ రాంప్రసాద్ అంకులే. సంస్థ అక్కడ భజన మండలి రావడానికి ప్రధాన కారణం రాంప్రసాద్ అంకులే. మేమందరం దివ్యమైనటువంటి పనిముట్లు మాత్రమే. మొదట సంకల్పం అంకుల్‌దే. అలాగా చెప్పారు. సర్లే అని ఒకరోజు కాలేజీలో పర్మిషన్ తీసుకొని ఎందుకంటే 4కి నేను బస్ ఎక్కి ఎళ్ళిపోవాలి. అసారాపేట వచ్చేయాలి. అందుకని 11 టైంలో ప్రిన్సిపాల్ దగ్గర ఒక 1 అవర్ పర్మిషన్ తీసుకొని సెంటర్‌కొచ్చి ఇలాగా వజనేపల్లి వెంకటేశ్వరరావు గారు కలవాలనేసి నేను వెళ్ళాను అన్నయ్యని. అప్పుడు వజనేపల్లి వెంకటేశ్వరరావు గారి అన్నయ్య కాదు. ఆ వెంకటేశ్వరరావు గారు అంటున్నారు, డివోట్ అంటున్నారు. ఆయన ఎలాగుంటారో నాతో మాట్లాడతారా అసలు అనే ఒక సంశయంతో నేను ఎళ్ళడం జరిగింది. ఆల్రెడీ అప్పటికే అంకుల్ అన్నయ్యకి ఫోన్ చేసి ఇలా పలానా లెక్చరర్ సౌజన్య మిమ్మల్ని కలవడానికి వస్తున్నారని ఆల్రెడీ అంకులే అన్నయ్యతో చెప్పడం జరిగింది. చెప్తే పాపం ఆయన నేను సెంటర్‌కెళ్ళి ఫోన్ చేశాను ఆయనకి. అమ్మ వస్తున్నాను అని చెప్పి ఆయన రోడ్డు దాటొచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి మంచిగా మాట్లాడారు. చూసిన వెంటనే అనిపించింది. ఎందుకు అనంటే సాయిరాం అన్న మాటే మనకెలా ఉంటదంటే ఎడారిలో తిరుగుతున్న వాళ్ళకి ఓఎస్ఎస్ లభించినట్టు ఉంటది. మంచినీళ్ళు లభించినట్టు ఉంటది ఆ మాట. మనకలా అనిపిస్తది. చాలా బాగా మాట్లాడారు. ఇలాగ రాంప్రసాద్ అంకుల్ పంపించారండి నన్ను. ఇక్కడ ఏదైనా భజన మండలి పెట్టమంటున్నారు. నేనిక్కడ ఏదో కాలేజీలో ఉద్యోగం చేసుకుంటున్న దాన్ని. పొద్దునొస్తాను, సాయంత్రం వెళ్ళిపోతాను. అది నా వల్ల అవ్వదు కదా! కానీ అంకుల్ ఏమో మిమ్మల్ని కలవమన్నారు. అందుకే మిమ్మల్ని కలవడానికొచ్చాను అనేసి ఆ అన్నయ్యతో చెప్పడం జరిగింది. అన్నయ్య ఏమో వెంటనే అమ్మ ఇక్కడ భజన మండలి లేదు. నేనే బైనిగూడెం వెళ్తున్నాను. ఇది సంకల్పం చాలా మంచిది. తిరువూరు నుంచొచ్చి రామ్మోహన్ రావు గారని ఒక ఆయన ఉంటున్నారు. ఆయన కూడా స్వామి డివోటీయే. ఆయన కూడా కలుద్దాం రమ్మనేసి నన్ను తీసుకొని బాబాయ్ గారింటికెళ్ళాం. రామ్మోహన్ గారింటికెళ్ళాం. ఒక 70 సంవత్సరాల వయసొచ్చింది. చాలా పండు ముసలి. చక్కగా ఉండేవారనమాట. తెల్లగా చాలా బాగుండేవారు. చూడగానే ఏంటో చూసినట్టు అనిపించి నమస్తే బాబాయ్ గారు అన్నా. అమ్మ తల్లి నా కూతురులాగా అనిపించావమ్మ రా అమ్మ కూర్చోమని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి చెప్పారనమాట. రాంప్రసాద్ గారు నన్ను పంపించారండి అన్నయ్య ఈ వెంకటేశ్వరరావు గారి దగ్గరికి. ఇక్కడ భజన మండలి పెట్టమని చెప్పారు. భజన మండలి పెట్టడానికి మనకి ఒక ప్రదేశం కావాలి కదా! ఒక చిన్న గదన్నా కావాలి. మరి ఏంటి మిమ్మల్ని కలుద్దాం అనేసి అన్నయ్య గారు తీసుకొచ్చారు. ఎలా చేయాలి ఏంటి మీరు పెద్దవారు మీరే చెప్పండి అనేసి అడిగితే ఆయన వెంటనే అన్నారనమాట. 3 గదులు వాళ్ళ ఇల్లు. వంటగది, మధ్య గది, ఎదురు గది. వెంటనే ఆయన ఏమని చెప్పారమ్మా, నాకు కూడా స్వామి అంటే ఇష్టమమ్మా. నేను కూడా స్వామి డివోటీనే. నాకిస్తున్నారు మీరొచ్చి నన్ను అడగడం కాదు. నాకు స్వామి అవకాశాన్ని ఇస్తున్నారు. నా ఇంట్లో స్వామి కొలువు ఉండడానికి నాకు స్వామి అవకాశాన్ని కొలువిస్తున్నారు అనేసి ముందు గదిలో మనం భజన పెట్టుకుందాము. ముందు గది మందిరం చేసుకుందాము. ఇక్కడేమో మనం ఫోటోలు పెట్టుకుందాము. ఈ ప్లేస్‌లో భజన చేసుకుందాము. ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఇదే సత్సాయిబాబా భజన మండలి అన్నారాయన. అసలు చాలా సంతోషమేసింది. వెంటనే అంకుల్‌కి ఫోన్ చేసి ఇలాగ అంటున్నారండి అంటే, నాకు తెలుసమ్మా అనేసి రాంప్రసాద్ గారన్నారు. భజన మండలి ముందుకు తీసుకెళ్ళాలంటే నేనక్కడ ఉండాలి. ఎలాగ నేను పొద్దున్న 9కి దిగితే సాయంత్రం 4కి వెళ్ళిపోతానంటే, అప్పుడు అన్నయ్యే పక్కన గది ఖాళీగా ఉందమ్మా. ఊరికే ఉండు. ఏదైనా కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తా. భజనకి రా. ఆదివారం నాడు భజనకి రా. మిగతా రోజుల్లో ఇంటికెళ్ళిపోమని అన్నయ్య పక్కన ఒక గది చూసి నాకొక బంజర్‌లో ఒక నివాస యోగ్యాన్ని కల్పించారు. ఆ విధంగా మా ముగ్గురితోటి ఎనకాల పరోక్షంగా రాంప్రసాద్ అంకుల్ ప్రోద్బలము, ప్రత్యక్షంగా మా ముగ్గురితోటి ఆ భజన అన్నయ్య కన్వీనర్‌గా ఆ భజన మండలి స్టార్ట్ అయింది. 2010 సంవత్సరంలో జులై 21 తేదీన మొట్టమొదటి భజన చేశామక్కడ. రాంప్రసాద్ గారు కూడా వచ్చారు. ఆ విధంగా భజన మండలి స్టార్ట్ అయింది. అన్‌అఫీషియల్‌గా భజన మండలి స్టార్ట్ అయిందక్కడ. ఆ విధంగా నేను గురువారం అక్కడ ఉండడము, ఆదివారం పక్కన స్కూల్‌లో బాల వికాస్ చెప్పడం అలాగా ఒక 3 నెలలు అన్‌అఫీషియల్‌గా కార్యక్రమాలు జరిగినాయి. జరిగిన తర్వాత రాంప్రసాద్ అంకుల్ చెప్పారు. ఇలా అన్‌అఫీషియల్‌గా కాదు అక్టోబర్‌లో ఖమ్మంలో మీటింగ్ జరుగుతుంది. అప్పుడు మనకి రామచంద్రరావు అంకుల్ కన్వీనర్ డీపీ గారు. ఆయన దగ్గరికెళ్ళి అడగండి. మా భజన మండలిని అఫీషియల్ చేయండి. మేము అన్‌అఫీషియల్‌గా 3 నెలల నుంచి రామ్మోహన్ రావు అంకుల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కూడా స్టార్ట్ చేశాం.
మొదటి ఆదివారం మెడికల్ క్యాంప్, హోమియో మెడికల్ క్యాంప్ కూడా స్టార్ట్ చేశాం. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. నూజివీడులో ఆయనకు అనుభవం ఉంది కాబట్టి అన్నయ్య మందులు తెప్పించారు. కల్లూరు డాక్టర్ గారు అప్పటికే స్వచ్ఛందంగా బయనుగూడెంలో 10 సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంప్ చేస్తున్నారు. ఆయన్ని అడిగాము, మా దగ్గర కూడా మెడికల్ క్యాంప్ చేయండి అంటే ఆయన ఒప్పుకున్నారు. అక్కడ మూడో ఆదివారం చేసేవారు. మా దగ్గర మొదటి ఆదివారం చేయండి అని అడిగాము. ఆయన ఒప్పుకున్నారు. నేను లెక్చరర్‌ని కదా! మౌత్ అడ్వర్టైజ్మెంట్ మీద ఒక 10 రోజుల నుంచి అందరికీ చెప్పాను. అమ్మా పలానా రోజు మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఫ్రీ మెడికల్ క్యాంపు, మందులు ఇస్తారు రండి అని చెప్పారు. ఆ రోజు ఇంచుమించు సెప్టెంబర్ నెలలో ఇంచుమించు 70 మందితో మెడికల్ క్యాంప్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే 70 మంది పేషెంట్స్ వచ్చారు. ఆ విధంగా మెడికల్ క్యాంపు, భజన జరుగుతుంది, మెడికల్ క్యాంప్ జరుగుతుంది. బాల వికాస్ పక్కన లక్ష్య స్కూల్లో బాల వికాస్ చెప్పేదాన్ని ఆదివారం జరుగుతుంది. స్వామి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నారాయణ సేవ నిమిత్తం బియ్యం కలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఒకళ్ళకి ఇద్దరికి బియ్యం కలెక్ట్ చేసి ఇచ్చాం. అప్పుడు రాంప్రసాద్ అంకుల్ చెప్పారు, ఒక భజన మండలి కావాల్సినటువంటి సేవలన్నీ మీ మందిరంలో జరుగుతున్నాయి. అన్అఫిషియల్ గా భజన జరుగుతుంది, బాల వికాస్ జరుగుతుంది, నారాయణ సేవ జరుగుతుంది, మెడికల్ క్యాంప్ జరుగుతుంది. కాబట్టి మా భజన మండలిని అఫీషియల్ గా చేయమని వెళ్ళి సెప్టెంబర్ లో మీటింగ్ ఉంది, ఖమ్మంలో మీటింగ్ ఉంది. వెళ్ళి రామచంద్రరావు అంకుల్ని అడగండి అమ్మా అని మళ్ళీ రాంప్రసాద్ అంకులే పురమాయించడం జరిగింది. ఆ మీటింగ్ కి నేను అన్నయ్య వెళ్ళి మీటింగ్ అయిపోయిన తర్వాత మన మీటింగులు అసలు చాలా సార్లు మీటింగులకు అటెండ్ అయ్యాను ఖమ్మంలో. ఆ రోజు వెళ్ళి అడిగాను అనమాట. సభాముఖంగా రామచంద్రరావు అంకుల్ని అడగడం జరిగింది. ఇలాగ బంజర్లో భజన మండలి అన్అఫిషియల్ గా పెట్టుకున్నాము, 3 నెలల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మా భజన మండలిని కూడా అఫీషియల్ గా చెయ్యండి అనేసి రామచంద్రరావు అంకుల్ జరిగింది. వెంటనే రామచంద్రరావు అంకుల్ ఒక మాట అన్నారు, చాలా మంచి విషయం అమ్మా, ఇప్పటికే చిన్న చిన్న భజన మండలిని మూతపడుతున్నటువంటి సమయంలో మేము కొత్తగా భజన మండలిని స్టార్ట్ చేద్దాం అంటున్నారు, చాలా మంచి విషయం అమ్మా. అలాగే నవంబర్ లో మనకి జిల్లా మీటింగ్ ఉంది. అంటే మిగతా భజన మండలి అన్నిటిని కలుపుకొని ఖమ్మంలో మీటింగ్ ఉంది. యాక్చువల్ గా మీటింగ్ ఖరారైంది. అయితే ఆ మీటింగ్ ని ఓపెనింగ్ గా, మీ భజన మండలి అఫీషియల్ ఓపెనింగ్ గా ఆ మీటింగ్ ని అక్కడ అరేంజ్ చేద్దాం అన్నారు. అసలు మాకు సాధ్యమైనటువంటి విషయమే. ఇంచుమించు ప్రతి ఖమ్మంలో ఉన్నటువంటి భజన మండలి నుంచి, సమితుల నుంచి అందరూ డివోటీస్ వస్తారు. ఒక 400-500 మంది అవుతారు. అంతమందికి భోజనం పెట్టి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే శక్తి మా దగ్గర లేదు. ఆర్థికంగా కూడా మా దగ్గర లేదు. ఏం చేయాలి? వెంటనే అన్నయ్య అన్నారు, అన్నయ్య ఏంటిది అన్నయ్య, మరి ఆ మీటింగ్ మన దగ్గర పెడతానంటున్నారు, ఇంచుమించు 400-500 మంది భోజనానికి అవుతారు, ఎలాగంటే పర్వాలేదులే అమ్మ మనం చూసుకుందాంలే అనేసి అన్నయ్య వెంటనే భరోసా ఇచ్చారు. రాంప్రసాద్ అంకుల్కి వెంటనే ఫోన్ చేసి చెప్పా, అంకుల్ ఇలాగ అంటున్నారు అంకుల్, రామచంద్రరావు అంకుల్ మీటింగ్, జిల్లా మీటింగ్ బంజర్లో పెడతానంటున్నారు, అదే అఫీషియల్ గా మీకు అదే అనౌన్స్ చేయడం అంటున్నారు, ఏం చేయమనంటే మీరు ముందుకెళ్ళండి నేను ఉంటాను అనేసి రాంప్రసాద్ అంకుల్ భరోసా ఇచ్చారు. ఎందుకమ్మా మీరు ముందుకెళ్ళండి, మీరు ఒప్పుకోండి నేనున్నాను కదా అని రాంప్రసాద్ అంకుల్ భరోసా ఇవ్వడం జరిగింది. అదే విధంగా బంజరు భజన మండలి అఫీషియల్ గా ఒక జిల్లా మీటింగ్ తో స్టార్ట్ అయింది. ఇది మాకు చాలా సంతోషించే విషయం. ఎందుకంటే ఎవరు లేరు, నేను అన్నయ్య రామ్మోహన్ రావు అంకుల్, మేము ముగ్గురు భజన చేసుకుంటున్నాం. ముగ్గురు భజన చేసుకున్నటువంటి భజన మండలికి జిల్లా మీటింగ్ తో అఫీషియల్ గా మాకు రామచంద్రరావు అంకుల్ పర్మిషన్ ఇచ్చారు. ఆ రోజు నవంబర్ 12వ తారీఖున మాకు జిల్లా మీటింగ్ జరిగింది. ఇంచుమించు 400-500 మంది వచ్చారు ఆ రోజు మీటింగ్ కి. ఈ వేంసూరు నుంచి, తిరువూరు నుంచి, ఇటు కొత్తగూడెం, పాల్వంచ, మనుగూరు, అశ్వాపురం, ఇలాగా ఇంచుమించు మన ఖమ్మం, అప్పుడు భద్రాద్రి కొత్తగూడెం కాదు, ఖమ్మం జిల్లా మాత్రమే. ఆ ఖమ్మం జిల్లా మొత్తం భజన మండలి నుంచి, సమితుల నుంచి కూడా ఆ రోజు ఆ బంజరు భజన మండలికి అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి జిల్లా మీటింగ్ తో స్టార్ట్ అయింది. వాళ్ళని చూసి సామమూర్తి గారు కూడా వచ్చారు. సామమూర్తి అంకుల్ అన్నారు, ఏంటమ్మా ఇది అన్నారు. తెలీదా అంకుల్, అంతా స్వామిదయ్యా, ఏదన్నా ఉంటే రామప్రసాద్ అంకుల్ చూసుకుంటానన్నారు. కానీ ఆయన దాకా కూడా స్వామి రానివ్వలేదు, మా చేత చేయించేశారు, అది స్వామి అపారమైనటువంటి కృపకు నిదర్శనం అనేసి సామమూర్తి అంకుల్ కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు మెడికల్ క్యాంప్, ఒకవైపు మెడికల్ క్యాంప్ జరుగుతూ జిల్లా మీటింగ్ తో బంజరు భజన మండలి అఫీషియల్ గా నిర్ధారణ అయింది. ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఆ విధంగా స్వామి రెండోసారి తన దగ్గర చేర్చుకొని ఆ విధంగా సేవ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించి, ఒక చిన్న బిరుదు, అన్నయ్య అంటారు బంజరు భజన మండలి వ్యవస్థాపకురాలివి అని, ఆ ఒక చిన్న అవకాశాన్ని స్వామి నాకు ఇచ్చారు. రెండోసారి సేవ చేసుకునేటటువంటి అవకాశాన్ని స్వామి నాకు ఇచ్చారు. స్వామితో నా ప్రయాణం, స్వామితో నా జీవితంలో ఈ మధ్య జరిగినటువంటి ఒక అనుభవాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్య మామయ్యకి ఒంట్లో బాలేదు. గుంటూరు హాస్పిటల్‌లో ఒక వారం రోజులు ఉండాల్సొచ్చింది. అలాగే నేను మామయ్యని కనిపెట్టుకొని, మామయ్యతో పాటు నేనున్నాను. ఒక 3 రోజుల తర్వాత నాకు బాగా జ్వరం వచ్చింది.
జ్వరం వస్తే ఎటూ చేయలేనటువంటి పరిస్థితి. ఆయనకి అప్రెంటిస్‌గా నేనున్నాను కాబట్టి ఏదైనా నేనే చేయాలి. కానీ నాకే ఓపిక లేకుండా పోయింది. కానీ అది చాలా పెద్ద హాస్పిటలు. కటారి హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్. "స్వామి తీసుకొచ్చి ఇక్కడ పడేసావు. మాకు దిక్కు లేకుండా అయిపోయింది. ఆయన అలాగ అల్లాడిపోతున్నారు. నేను చేయలేక ఇలాగ అల్లాడిపోతున్నాను" అనుకోని అలాగే ఒకరోజు భోజనం తేవడానికి సాయంత్రం 7 ఆ టైంలో అలా నెమ్మదిగా నడుచుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. అలా నడుచుకుంటూ క్యాంటీన్‌కెళ్ళా. క్యాంటీన్‌కెళ్ళి "స్వామి ఏంటి దిక్కులేనోళ్ళలా చేసేసావు. ఇక్కడ దాకా తీసుకొచ్చావు. దిక్కులేని పక్షుల్లా చేసేసావు. ఏమి ఏమి తోచట్లేదు మాకు. ఏం చేయలేకపోతున్నా. శక్తి చాలట్లేదు" అనేసి అలాగే అనుకుంటూ క్యాంటీన్ దగ్గరికెళ్ళా. క్యాంటీన్ దగ్గరికెళ్ళి ఆ టోకెన్ తీసుకొని ఆ టోకెను ప్యాక్ చేసి అతనికిచ్చి ఆ కౌంటర్ ముందు ఇలా నుంచున్నా. నుంచుంటే నిజంగా సాయిరాం ఆ అబ్బాయి టిఫిన్ ప్యాక్ చేయడానికి, ఇడ్లీ ప్యాక్ చేయడానికి పేపర్ ఇలా తీసాడు. పేపర్ ఇలా తీసేటప్పటికి స్వామి ఫోటో ఉంది అందులో. పెద్దగా స్వామి ఫోటో అంటే స్వామికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదో పడింది పేపర్‌లో. ఆ పేపర్ ఉంది. వెంటనే చూసేటప్పటికి స్వామి. "ఆ! బాబు ఆ పేపర్ ఒకసారి ఇస్తావా?" అంటే ఆయన పేపర్ ఇచ్చారు. ఆ స్వామిని చూడగానే ఏడుపొచ్చేసింది. "అమ్మా నిన్ను దిక్కులేని దాన్ని చేయలేదమ్మా. నేను నీతోటే ఉన్నాను. నువ్వు కంగారు పడకు." బంగారం అని స్వామి చెబుతున్నట్టు అనిపించింది. వెంటనే ఆ పేపర్ తీసుకొని "ఇది నాకిస్తావా బాబు" అంటే, "కౌంటర్‌లో అడగండమ్మా" అన్నాడు ఆ ప్యాక్ చేసాయన. కౌంటర్ దగ్గరికెళ్ళి "ఈ పేపర్ నాకిస్తావంటే" నన్ను ఒక పిచ్చిదాన్ని చూసినట్టు చూసాడాయన. "ఎందుకమ్మా నీకు ఈ వేస్ట్ పేపరు, పాత పేపర్" అంటే, "కాదు మీకది వేస్ట్ పేపర్ కావచ్చు. ఇది మాకు చాలా వాల్యుబుల్ పేపర్. నేనున్న పరిస్థితుల్లో నాకిది వాల్యుబుల్ పేపర్ చాలా. నా స్వామి నీతోనే ఉన్నానని భరోసాను కల్పించినటువంటి క్షణాలివి" అనేసి అడిగితే ఆయన తీసుకోమన్నారు. ఆ పేపర్ ఇలా చేత్తో పట్టుకొని అలా కన్నీళ్లు కార్చుకుంటూ వెంటనే అన్నయ్యకి ఫోను చేశా, బంజరన్నయ్యకి. ఏడుస్తున్నా. ఏడుస్తుంటే అన్నయ్యకి భయమేసింది. ఎందుకంటే నా జీవితంలో ప్రతిరోజు ఆయనకి తెలుసు. నేను ఆ హాస్పిటల్‌లో ఉన్నానని తెలుసు. మావయ్యకి ఏమన్నా జరిగిందేమన్నా ఆయన భయపడి "ఏంటమ్మా" అంటే, "ఇలా జరిగిందన్నయ్య. నేనిలా బాధపడుతున్నాను. దిక్కులేని దాన్ని చేశావు స్వామి ఇక్కడ" అంటే, "లేదు బంగారం నీతోనే ఉన్నానని స్వామి చెప్పకుండానే చెప్పినట్టు ఇలా స్వామి నాకు దర్శనం ఇచ్చారన్నయ్య" అనేసి ఏడ్చుకుంటా చెప్పి నా గుండె బరువును తెచ్చుకున్నాననమాట. అప్పుడు అన్నయ్య అన్నారు, "నువ్వే అంటా ఉంటావు స్వామి నా దగ్గరున్నారా అని. ఇదే కదమ్మా స్వామి నీ దగ్గర ఉన్నారనడానికి ఇదే కదా నిదర్శనం" అనేసి అన్నయ్య కూడా ధైర్యం చెప్పారు. ఆ విధంగా దిక్కు తోచని పరిస్థితుల్లో ఆ తర్వాత వెంటనే జ్వరం తగ్గింది. నాకు ఓపికొచ్చింది. ఒక 4 రోజులు హాస్పిటల్‌లో ఉన్నాం. క్షేమంగా ఇంటికి క్షేమంగా నేను, మావయ్య ఇంటికొచ్చేయడం జరిగింది. ఆ విధంగా ఎక్కడో ఉన్నటువంటి మమ్మల్ని ఏ దిక్కు లేకుండా ఏడుస్తున్న మమ్మల్ని "నీతోనే ఉన్నాను బంగారం. నేనెక్కడికి ఎళ్ళలేదు. నీ వెంటే ఉన్నానని" స్వామి ప్రత్యక్షంగా నాకు నిదర్శనం కల్పించి నా బాధను తీర్చారు. అదొక నిదర్శనం అయితే, ఇది ఇలా చెప్పొచ్చో లేదో రీసెంట్‌గా నేను అనుభవించినటువంటి విషయాన్ని అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. నేను అనుకున్న విషయాన్ని చెప్పి ముగిస్తాను సాయిరాం. ఆహ్, మా కజిన్ ఒక ఆవిడున్నారు. ఒక అమ్మాయి ఉంది ఖమ్మంలో మా చెల్లి. తను తిరుపతి దగ్గర ఏదో ఊళ్ళో ఆశ్రమం పక్కనే ఏదో పేరు చెప్పింది. ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఒక ఆవిడి మనకేదన్నా సమస్య అక్కడికెళ్ళి మనకేదన్నా సమస్య ఉంటే రాసి ఇస్తే ఆళ్ళొక మంత్రం ఇస్తారు. ఆ మంత్రాన్ని మనం 1,00,000 సార్లు జపిస్తే మన సమస్య తీరుతుందక్క అని చెప్పింది. తప్పకుండా నువ్వు కొంచెం కష్టాల్లో ఉన్నావు కదా! ఆర్థిక సమస్యల్లో ఉన్నావు కదా! ఎళ్దాం అక్క అని చెప్పింది. చెబితే దాని మాట కాదనలేకపోతున్నాను. మనసులో సంశయం. ఎందుకంటే అమ్మ నువ్వే, నాన్న నువ్వే, తల్లి తండ్రి నువ్వే అని చెప్తున్నాము. అనిదాసరణ నాస్తం చెప్తున్నాను. నువ్వు తప్ప వేరే దిక్కు లేదని చెప్తున్నాను. మళ్ళీ మన స్వామి ఉండంగా, మన స్వామి తీర్చలేని కష్టాలా? మన స్వామి దగ్గర లేని మంత్రమా? మన గాయత్రియే మనకుంది. శక్తివంతమైనటువంటి గాయత్రి మంత్రం మనకుంది. వేరే చోటకెళ్ళి మంత్రాన్ని తెచ్చుకొని ఆ ఉపాసన చేస్తేనే మన కష్టాలు తీరుతాయా? ఈ ఈ మన స్వా అది మన స్వామిని మనల్ని అవమానించినట్టు కాదా? మనని మనం అవమానించుకున్నట్టు కాదా? అనేసి మనసులో పీకుతుంది. కానీ అది ఊరుకోవట్ల. అక్క వెళ్దాం అని అది తినేస్తుంది. దాని మాట కాదనలేకపోతున్నా. ఎందుకంటే మనుషం కాబట్టి సహజం. అక్కడికెళ్తే కష్టాలు తీరుతాయేమోనని ఒక ఒక ఏదైనా ఆర్థిక బాధ తీరిద్దేమోనని ఒకవైపు ఆలోచన ఉంది. కానీ మళ్ళీ వెంటనే అనిపిస్తుంది స్వామి లేరా? స్వామి తీర్చలేని కష్టమా అనిపిస్తుంది. అలాగా బుధవారం నాడు ఫోను చేసి, "ఇంక నువ్వేమి ఆలోచించకక్క 26 తారీఖున మొహరము సెలవు శుక్రవారం మొహరము. ఆ రోజుకి టికెట్లు రేపు తత్కాల్‌లో తీసేత్తానని" ఆ నైట్ చెప్పింది. 8కి ఫోను చేసి. మళ్ళీ ఆలోచన. ఎళ్ళాలా? వద్దా? ఎళ్ళాలా? వద్దా? ఏం ఆలోచించుకోలేకపోయాను. ఎళ్ళాను స్నానం చేసొచ్చాను. స్వామి విభూది పెట్టుకున్నాను. పెట్టుకొని ఒకటే మాట చెప్పాను. సాయిరాం నేనేమి ఆలోచించుకోలేకపోతున్నాను. ఎళ్ళాలో? వద్దో? కానీ నువ్వే నాకన్నీ. నిన్ను మించిన దైవం నాకు లేదు. నిన్ను మించినటువంటి గాయత్రి నాకు లేదు. కాకపోతే నేను ఎళ్ళాలో? వద్దో? నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను కాబట్టి, ఇప్పుడు నువ్వు నాకు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. రేపు తత్కాల్‌లో టికెట్లు తీస్తానంటుంది తను.
తత్కాల్‌లో మాక్సిమం టికెట్లు దొరుకుతాయి. టికెట్లు దొరికినియి అంటే ఎళ్ళడానికి నాకు నువ్వు పర్మిషన్ ఇచ్చినట్టు. స్వామి నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చినట్టు ముందుకెళ్తాను. నీకిష్టం లేదనుకో టికెట్లు దొరకకుండా చెయ్యి. అది నీ నువ్వు నీకిష్టం లేదని నేను అనుకోని అక్కడితో ఆగిపోతాను అనేసి ఇంకేమి దిక్కు తెలియనటువంటి పరిస్థితుల్లో స్వామికి చెప్పుకొని విభూది పెట్టుకొని పడుకున్నాను. సాయిరాం నమ్మరు తత్కాల్‌లో టికెట్లు దొరక్కపోవడం అనేది ఉండదు. తెల్లారి 11:10కి ఫోను జేసి, "అక్క టికెట్లు దొరకలేదు. టికెట్లయిపోయినియి" అని చెప్పింది. స్వామి ఎక్కడున్నారు? మనలో లేరా? మనతో లేరా? నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదా స్వామి? నేనున్నాను బంగారం నీకెందుకు? ఎక్కడ పరుగులు తీయడం ఎందుకు? ఎండమావులంట పరుగులు తీయడం ఎందుకు? నీకున్నాను కదా! అని స్వామి చెప్పినట్టు అనిపించింది. వెంటనే దాంతో రేపు తీస్తానక్క అంది. వద్దమ్మా నేనిలాగ అనుకున్నాను. నా స్వామికి మించినటువంటి దైవం లేదు. నా గాయత్రికి మించినటువంటి బ్రహ్మాండమైనటువంటి మంత్రము లేదు అనేసి అనుకోని ఇంక తియ్యొద్దమ్మా! స్వామి నాకు పర్మిషన్ ఇవ్వలేదు. నేను రాననేసి దాంతో చెప్పేసి ఊరుకున్నాను. తర్వాత అనిపించింది ఎక్కడికో ఎళ్లి మంత్రం తీసుకొచ్చి 1,00,000 సార్లు చేయడం ఏంటి? అదే నా సాయి గాయత్రి, నా స్వామి గాయత్రి 1,00,000 సార్లు చేస్తే నాకు ఉపశమనం లభించదా అని అనిపించింది. ఆ క్షణం అనుకున్నాను సాయి గాయత్రి 1,00,000 సార్లు చెయ్యాలి అనేసి అనుకున్నాను. స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులతో ఈరోజు సోమవారం పౌర్ణమి తిథి కలిసి ఒక మంచి రోజుగా భావించి నేను ఈరోజు సాయి గాయత్రి 1,00,000 సార్లు చేయడానికి ఉపక్రమించి మార్నింగ్ మొదలుపెట్టాను. ఒక 216 సార్లు చేయగలిగాను. ఆ విధంగా స్వామి నీతోనే ఉన్నాను. నువ్వెక్కడికి ఎళ్ళొద్దు. నీకు నేనున్నాను అనే ఒక భరోసాని చెప్పకనే చెప్పి, నా సంశయాన్ని తీర్చి, నా భయాన్ని, నా బాధని పోగొట్టి, ఒక గాయత్రి చేసేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించారు ఆ విధంగా. అందుకని స్వామికి సర్వదా నేను రుణపడుంటాను. నా తల్లి, తండ్రి, గురువు, దైవం ఆయనే. అనిదా శరణనాస్తి త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఇంతకంటే ప్రతి క్షణం, అనుక్షణం ఒక అమ్మలాగుండి, ఒక పొత్తిళ్లలో ఏ విధంగా అయితే పసిబిడ్డని పొత్తిళ్లలో ఉంచి ఏమీ కాకుండా కాపాడుతుందో, ఆ విధంగా నన్ను, నా కుటుంబాన్ని స్వామి పొత్తిళ్లలో దాచుకొని కాపాడుతున్నారు కాబట్టే ఈ విధంగా ఉండగలిగాము. ఇంకా ఏమిచ్చినా స్వామి యొక్క రుణాన్ని తీర్చుకోలేము. ఒక స్వామి డివోటీగా ఈ దేహం ఉన్నందుకు, ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు స్వామికి సర్వత్రా రుణపడి ఉండి, ఇంకో జన్మంటూ ఉంటే ఆ జన్మలో కూడా నేను స్వామికి ఒక డివోటీగానే ఉండాలి. స్వామిని చూడాలి. ఇంకా దగ్గరగా ఆయన పాద నమస్కారాలు అందుకునేంత దగ్గరగా ఆయనతో కలిసి ఏదో ఎప్పుడో కమలమ్మ గారు, శారదమ్మ గారు ఆడినట్టుగా నేను కూడా ఆయనతో ఉండే విధంగా ఆ జీవితాన్ని కూడా ప్రసాదించాలి అని స్వామిని వేడుకుంటూ జై సాయిరాం.